అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జవాన్, జై కిసాన్. మేము వచ్చేసి ఇప్పుడు ఏడుపాయల వనదుర్గ దగ్గరకు వచ్చినాము. దర్శనం కూడా కంప్లీట్ అయింది. ఇంకా చెప్పు. బాగా అందరితోటి రావాలనుకున్నాం, వచ్చినాము, ఫుల్గా ఎంజాయ్ చేసినాం. మనం ఒంటరిగా మనం అంటే మేమిద్దరం వచ్చింది వేరు, అంతా ఫ్యామిలీతో వచ్చింది వేరు. చాలా బాగా జరిగింది. మీరు కూడా ఇట్లా ఫ్యామిలీతోనే వచ్చి ఉంటే చేస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్ని ఫాలో కండి. మీరు కామెంట్ చేస్తే ఎంతమంది వచ్చారో మాకు తెలుస్తుంది. మీరు ఎక్కడి నుంచి మీ ఊరు ఏదో కూడా కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి వరకు వెళ్తున్నాయో తెలుస్తుంది మాకు. కానీ మేము అయితే సామాన్యంగా అయితే ఎక్కువగా అయితే ఇద్దరం అయితే వెళ్ళాము, ఫ్యామిలీతోటే వెళ్తాము, ఫ్యామిలీతోటే ఫుల్ ఎంజాయ్ అంతే. ఇగో మా అత్తమ్మ వచ్చేసింది. థ్యాంక్ యూ అండి. మా వీడియో కనుక ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఫేస్బుక్ని ఫాలో కండి. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఏడుపాయల వనదుర్గ టెంపుల్కి వచ్చేసినాం ఈరోజు మేము, మా ఫ్యామిలీ అంతా. ఇగో ఇట్లా నిలబడరు వీళ్ళంతా. ఇంకా అసలు కొంతమంది రాలేదు ఇంకా. ఇగో ఇది టెంపుల్. ఇది ఇప్పుడు ఈ పైకి ఎక్కుదామన్న ప్లాన్లో ఉన్నాం మేము. ఇప్పుడు శిఖరం కనిపిస్తుంది, ఆ పైకి ఎక్కుదాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఎక్కాలి. అక్కడికి ఎగిలిన తర్వాత ఏముంటాయనే చూపిస్తాం మీకు. ఇక మా వాళ్ళు అంతా వస్తారు. ఇంకా చాలామంది రాలేదు మా వాళ్ళు, కానీ కొంతమంది వచ్చారు. ఇక ఒక్కొక్కరు వస్తారు మా వాళ్ళు అంతా లోపలికి వెళ్ళి బయటికి. ఇక వీళ్ళు వచ్చి ఫోన్ చూస్తారు అప్పుడే. ఇక మా బుడ్డోని ఎత్తుకొస్తుంది. ఇగో సాయి బుడ్డోని పడుకున్నా చూస్తున్నాడు మంచిగా. ఇక మా మేడం పని అయిపోయింది, సొల్లు పెట్టింది. ఇక మీదికి వెళ్తున్నామే, మీదికి వెళ్ళిన తర్వాత చూపిస్తాయి. అది విక్యాన్ లెక్కనే చేస్తుంది వాళ్ళ అమ్మతోటి. రోడ్ ఇట్లుంతో దమ్మొస్తుంది. అమ్మాయి అయిపోయిందా? నాకైతే మామూలుగా దమ్మొస్తలేదు. అబ్బో నేనేం కూర్చోను. అబ్బో మీరు నడిస్తే నేను కూర్చోవాలి. అంత కోతలు వస్తే భయం. పండు అంగునా ఢిల్లీ రాజైన తల్లికి పిల్లలే బిడ్డ. 20 ఏళ్ళు అయిన పిల్లలు మన పిల్లలే, మన బిడ్డలే. రాజమేలు మోలియాస్ ఉంటాయినా కూడా ప్రపంచమే ఇంటికి పోతే తల్లి అన్నాడు. కొడుకు తినవాలా కాలేదు. ఇంటికి పోయినాక తల్లి రానే అన్నది కొడుకు తల్లి కొడుకే కడుపులో తింటుంది. ఇంకా కొంచెం పైకి ఎక్కుతుంటే చూడు రాళ్ళు ఎట్లున్నాయి. ఈ రాళ్ళకి వెళ్ళి పోతుంటే ఎంత ఘోరంగా ఉంది. కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. ముసలం అవుతున్నాం. రేపు పొద్దున అవుతుంది. ఇక ఇప్పుడు ఎటో ఇటో పోతున్నాం. బాగానే ఎట్లున్నాయి రాళ్ళు. మా పోరాలు ఎట్లా ఎంతమంది ఇక సీమెల్ లెక్కనే వరు. ఇగో ఇంతమంది. ఇగో మా గ్యాంగ్ ఇదంతా. ఇగో మా బుడ్డోడు. అరే బుడ్డోడా చూడరా ఇటు చూడరా బుడ్డోడా. ఇగో ఇంకా అక్కడ వరకు మా వాళ్ళే. ఈ పైన చాలా పైనకు వచ్చినాం. ఈ దేవుని పేరు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. మాకైతే అర్థమవుతలేదు. మేము మనిషికో రకంగా మాట్లాడుతున్నాం దేవుని పేరు. కామెంట్ చేయండి మీకు తెలిస్తే. అది వేరు. మనం పెట్టిన రాళ్ళు చూడు ఎట్లున్నాయో. ఎంతమంది కోరికలు తీరినాయో తెలియదు, కానీ మస్తు మంది అయితే రాళ్ళు అయితే పెట్టి. పోదామా పోదా
డాడీ ఇప్పటిదాకా ఆడ లేడా డాడీ ఒక ఆయన ఆయన లెక్కనే ఉన్నాడు. అందరు ఉన్నారు ఇక్కడ, అమ్మవారు ఉంది, అందరు ఉన్నారు. ఇక్కడ కూడా మీకు తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఈ దేవుళ్ళ పేరు ఏంటనేది. మాకైతే మేము అనుకునే ఇక అవునా కాదా తెలుస్తుంది. కామెంట్ చేసి చెప్పండి. 3 ఉన్నాయి. ఇక కిందికి వచ్చేసినాం. ఆడ చూసి మొత్తం కిందికి రాలేదు, కొంచెమే కిందికి వచ్చినాము. ఇంకా మధ్యలో ఉన్నాము, ఇంకా కిందికి పోవాలి. మా వాళ్ళంతా అలసిపోయి కూర్చురు ఇక కింద. ఏదో డీప్ డిస్కషన్లు ఉన్నారు మా వాళ్ళంతా, మరి ఏమైందేమో. ఎక్కడ నువ్వు కిందికే దిగకపోతే కింది దిగినాక లెక్క. ఇక స్నానాలు చేస్తారు, ఇంకా వీళ్ళు ఎప్పుడు పోతారో ఏమో దర్శనానికి. ఈయన 4 అంటే ఇవి పాయలు అనేది మనకు అర్థం కాదు, కానీ ఒక రకంగా ఉంటాయి అవి. ఇలా ఇది కట్టింది కాబట్టి ఇది కాదు, అవి వేరే ఉంటాయి ఇంకా పాయలు అనేటివి. ఒక అది కూడా డ్యామ్ లెక్క కట్టిరు అక్కడ కూడా. కోతులు అయితే మస్తున్నాయి, కోతులు అయితే మస్తున్నాయి. ఇక గుడి ఇది బాగుంది చూడడానికి. ఇక మా మేడం మావాడు చూడు, ఆ నీళ్ళని చూసి దుంకుదామని వాటర్ ఎంత ఫోర్స్గా పోతున్నాయి చూడు, చాలా బాగున్నాయి. ఇక మా చెల్లె వాడిని అన్ని కొడతానికి పోతుందా ఇది చూడరా. మా వాళ్ళు అంతా 60 ఫోటోలు దిగుతారు. మళ్ళా బాగా స్నానాలు బాగా చేస్తారు ఇక్కడ లోపల. నీళ్ళు మాత్రం పోరుస్తాను పోతున్నాయి బాగా. ఇక్కడ ఫోటోలు దిగుతారు మా వాళ్ళు. ఇంకా మా అమ్మ నాయన ఇట్లా మా వాళ్ళు ఇంకా రాలేదు. మా వాళ్ళు వస్తే ఇంకా బాగుండేది, కానీ రాలేదు. అనుకోకుండా వచ్చినాం మేము ఇక్కడికి.